చెప్పేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ మీ అందరికీ కూడా వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. సో మీకు ఈ సంవత్సరం చాలా చాలా హ్యాపీగా బోల్డ్ అంత హ్యాపీనెస్తో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాది కూడా ఉండాలని మీ అందరూ కూడా ప్రే చేయండి ప్లీజ్. ఇంకా మీరందరూ రాశి ఫలాలు అన్నీ చూసుకున్నారా లేదా? నేనైతే చూసేసుకున్నాను. ఈసారి నా రాశి ఫలాలు చాలా బాగా వచ్చింది. సో నేను చెప్పాలంటే బాగా వస్తే బాగా నమ్ముతాను, బాగా రాకపోతే అంత నమ్మను. ఈసారి అయితే సూపర్గా నమ్మేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా చాలా బాగా ఉందని. సో మీ అందరివి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో చిన్నప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా పేపర్ ఎప్పుడు వస్తుంది, మార్నింగ్ ఉగాది అంటే చూసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది కదా. సో ఇప్పటికీ కూడా నాకు రాశి ఫలాలు చూసుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు బిలీఫ్స్ తక్కువే, కానీ ఇదైతే కొంచెం సరదాగా అనిపిస్తుంది అనమాట. సో మీ అందరికీ కూడా చాలా బాగా ఉందని అనుకుంటున్నాను. ఒక 3-4 రాశులకి చాలా చాలా బాగుంటుంది అన్నారు కదా, అందులో నా రాశి ఉంది. నా రాశి ఏదో చెప్పుకొని చూద్దాం. సో ఉగాది ముందు రోజు నేను అన్వీకి డ్రెస్ తీసుకోలేదనమాట. నాకు శారీస్ మొన్న నేను తీసేసుకున్నాను కదా, సో అన్వీకి డ్రెస్ తీసుకోలేదు, ఇంకా అలా లేట్ అయిపోయిందని చెప్పి ముందు రోజు మేము అమీర్పేట వెళ్ళి తీసుకుందాం అన్వీకి డ్రెస్ అనుకున్నాము. మేము ఇలా ఆటో ఎక్కిన వెంటనే పెద్ద వర్షం పడిపోయిందండి. ఐస్ కూడా పడింది కదా, అప్పుడే నేను బయట ఉండిపోయాను, ఆటోలో ఉండిపోయాను అనమాట. సో అప్పుడు ఇంకా అమీర్పేటలో ఆగకుండా పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్కి వెళ్ళిపోయాను. అక్కడ మౌనిక అని ఒకరికి కనిపించారు, మీరు వీడియో చూస్తున్నారా? హాయ్ అండి, థ్యాంక్ యూ, నాకు బాగా పలకరించారు మీరు. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్వి అక్కడ స్టేజ్ మీద చిన్న రైమ్ చెప్పిందండి. నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. ప్రాజెక్ట్ ఐ అని చెప్పి ఒక షోరూమ్ది క్లాతింగ్ స్టోర్ అనుకుంటా, వాళ్ళు అక్కడ ఒక చిన్న స్టేజ్ లాగా పెట్టి ఎవరైనా ఏదైనా ఎవరికి ఏదొస్తే అది కొంచెం అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఒక కూపన్ ఇచ్చారనమాట, 500 రూపీస్ కూపన్. నేను ఒక దానికి ఆన్సర్ చెప్పాను అండ్ అన్వి రైమ్ చెప్పింది. సో 1000 రూపీస్ కూపన్ ఉంది, అది ఎంతవరకు పనిచేస్తుంది లేదా అనేది నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో నేనైతే ఏం చెప్పాను తెలుసా, ఎనీ 5 ఐ ప్రోడక్ట్స్ అని అడిగారు, నేను టక్టగా చెప్తాను అనమాట. ఇవైతే ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయాయి కదా. సో ఏముంది, ఐలైనర్, కాజల్, మస్కారా, ఐ షేడ్, లెన్స్ అని చెప్తాను ఫాస్ట్గా. అప్పుడు నాకు 500 రూపీస్ కూపన్ ఇచ్చారు, నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. తర్వాత అక్కడ ఒక టాకో బెల్స్ అని చెప్పి అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి కాసేపు తినేసిన తర్వాత మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఆ రోజు వచ్చినప్పటికీ ఫుల్ వర్షం, గాలులు అన్నీ ఉన్నాయి. సో మా హస్బెండ్ కూడా వస్తే ఇంక ఇంటికి వచ్చేసాము. సో పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లో టాకో బెల్స్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందండి, అక్కడికి వెళ్ళాం. అక్కడ ఓన్లీ టాకోస్ అన్నీ దొరుకుతాయి అనమాట. నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే సూపర్ డూపర్ అని ఏం అనిపించలేదండి, కొద్దిగా ప్రైజ్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి అండ్ టేస్ట్ యావరేజ్ అనిపించింది. సో మీకు ఎంతమందికి టాకో బెల్స్ ఇష్టం అనేది నాకు తప్పకుండా చెప్పండి. మేము సింపుల్గా కొంచెం తినేసి తర్వాత ఇంకా బిగ్ బజార్కి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం అనమాట. ఇదే ఒక దీని పేర్లన్నీ మాత్రం భలే విచిత్రంగా ఉన్నాయి, చలుపా అంట ఇది. సో ఏదైనా సరే సేమ్ టాకోసే అని. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే అన్ని స్టీల్ ఉన్నాయన్నమాట, స్టీల్ గ్లాస్ అండ్ పేపర్ స్ట్రా. మనకి కూల్ డ్రింక్స్ అయితే గ్లాస్లో ఇస్తున్నారు అండ్ అలాగే డిఫరెంట్ ఉన్నాయి. ఇలాంటి టంబ్లర్ దాంట్లో మిల్క్ షేక్ లాంటిది ఇచ్చారు. అండ్ లాస్ట్లో మేము తిన్నాం నాచోస్. సో ఇవన్నీ తినిన తర్వాత మేము వెళ్ళిపోయాము బిగ్ బజార్కి. బిగ్ బజార్లో ఆఫర్ ఒకటి రన్ అవుతుందండి. సో 6th ఏప్రిల్ టు 14th ఏప్రిల్ వరకు హోమ్కి సంబంధించిన అన్నిటి మీద కూడా బోల్డ్ అంత డిస్కౌంట్ ఉంది. అండ్ ఇది 3000 రూపీస్ షాప్ చేస్తే 600 అన్నారు. అదంతా క్లియర్గా నాకేం కనపడలేదు. సో మీ ఎవరికైనా అది యూస్ చేస్తే కనుక నాకు డీటెయిల్స్ కొద్దిగా షేర్ చేయండి. సో ఫ్లాట్ 60% ఆఫ్ అనేది ఉంది. సో చూసారు కదా, ముందు రోజు అంతా ఇలా జరిగిపోయింది. సో ఉగాది రోజు సింపుల్ గా అయిపోయిందండి, ఏం లేదు. అన్వీకి తీసుకున్న డ్రెస్ చూపిస్తాను నేను. సో అన్వీకి నేను ఈ డ్రెస్ తీసుకున్నానండి, బిగ్ బజార్ లో తీసుకున్నాను, ఇంకెక్కడికి వెళ్ళడం అవ్వలేదు కదా. ఇది ఒక లంగా జాకెట్ లాగా కనిపిస్తుంది, నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. కానీ ఇది ఫ్రాక్ లా వేసేసుకోవచ్చు అనమాట, అందుకని కంఫర్టబుల్ ఉంది. ఇది నాకు 1300 పడింది, కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ వేరే ఆప్షన్ లాగా తీసుకున్నాను. అంటే ఇది వాష్ చేసిన తర్వాత అంత బాగా ఉండదు, పాడైపోద్ది అనిపిస్తుంది. మెషిన్ వాష్ కాకుండా హ్యాండ్ వాష్ చేయాలేమో దీనికి, చూడాలి. సో ఈ డ్రెస్ అన్ని వేసుకొని సూపర్ హ్యాపీ అయిపోయింది. అండ్ మీరు ఈ ఫోటోలో చూసారు కదా,
అందులో తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్, నెక్ పీస్, ఇవన్నీ కూడా క్లిప్స్ అన్నీ కూడా ఒకరు చేసి ఇచ్చారు మనకి. చాలా బాగున్నాయండి. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈరోజు నా ఫేస్ కూడా నాకు చాలా నచ్చుతుంది. మామూలుగా అయితే నాకు థ్రెడ్ జ్యువెలరీస్ అంత నచ్చవు, బట్ ఇవి చూసాక చాలా బాగుందండి. తినేంటంటే వైజాగ్లో ఉంటారు, తను ఓన్గా హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ కూడా. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. తను పంపించారు నాకు, మమ్మీకి, అక్కకి అందరికీ బ్యాంగిల్స్ అండ్ అన్వికి ఫుల్ సెట్ పంపించారనమాట. చాలా ప్రేమగా పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా చాలా నచ్చాయి నేను మెసేజ్లో చెప్పినట్టు. అండ్ అన్వి తనకి వాయిస్ మెసేజ్లో చెప్పిందనమాట, నాకు చాలా నచ్చాయి థ్యాంక్ యూ అంటే. తనేమో అన్ని డ్రెస్సెస్కి పంపించు, నేను నీకు అన్ని చేసిస్తాను అని క్యూట్గా మాట్లాడుకున్నారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది నేను చూపిస్తాను. అయితే ఇది ఒక క్లిప్ అనమాట. అన్వికే ఎప్పుడు అదే క్లిప్ పెడతానని నాకు బోల్డ్ మంది అన్నారు. అది ఏంటో ఆ క్లిప్ అసలు అంటుకుపోయింది, వదలట్లేదు, అది ఎరగొట్టేయాలి, అప్పుడు వదిలేస్తుందేమో. సో ఇది ఒక క్లిప్ అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మనకి మామూలుగా మార్కెట్లో దొరికే థ్రెడ్ జ్యువెలరీ ఏంటంటే ఒక్క వాష్ చేయగానే సరే, జస్ట్ కొంచెం వాటర్ పడినా సరే, లేకపోతే కొద్దిగా యూస్ చేసిన తర్వాత థ్రెడ్స్ అనేవి ఊడిపోతున్నాయి. ఒక్క థ్రెడ్ వచ్చిందంటే ఇంక మొత్తం పోయినట్టే కదా. బట్ ఇదేంటంటే ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఫస్ట్ ఈ పింక్ కలర్ క్లిప్, సో దాని తర్వాత అన్వి కోసం ఈ నెక్ పీస్ అండి. ఇదే వేసుకుంది. దానికి పింక్ ఇది ఉంది కాబట్టి పింక్ డ్రెస్ ఆ డ్రెస్ కొనుక్కుంది అసలు అన్విత. తనకి ఇయర్ రింగ్స్ కూడా ఇవి ఉన్నాయి. దీనికి తనకున్న అంటే అది అన్వికి పెట్టిన ఇయర్ రింగ్స్ కట్ చేసేయాలి, ఇంక ఓపెన్ అవ్వదు అనమాట. అందుకనే తనకి ఆ రింగ్ లోపల ఇది పెట్టి అడ్జస్ట్ చేస్తాను. సో ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి, పింక్ కలర్. ఈ క్లిప్స్ అండి. సో చూడండి ఎంత బాగా ఉన్నాయో. సో ఈ క్లిప్స్ కూడా అన్వి మొత్తం అన్నీ పెట్టేసుకుంది అసలు. తర్వాత ఈ బ్యాంగిల్స్ మా కోసం, పెద్దవాళ్ళ కోసం, అంటే మమ్మీకి కానీ, నాకు కానీ, అక్కకి కానీ, ఇంకా అందరం కలిసిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటాము. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఫినిషింగ్ మీరు చూస్తున్నారు కదా. మీ ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక తప్పకుండా ఒకసారి దాన్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే చాలా బాగున్నాయి నిజంగా. నాకు ఫ్రీగా పంపించారని కాదు, నిజంగా బాగున్నాయి. ఒకసారి అట్లీస్ట్ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇవన్నీ కూడా చెక్ చేయండి. సో ఒకసారి చూడాలి, అంటే ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్ చేయాలండి, అందుకనే. సో చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫుల్ సెట్ అనమాట. అన్వికి చిన్న ఉన్నాయి కదా, ఈ బాల్స్ పెద్ద వచ్చాయి. సో ఇది వేసుకొని చూపినా. సో చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగుందో. నాకు అసలు థ్రెడ్ ఇంత బాగుంటాయి అనేది తెలియదు తెలుసా. అండ్ దానికి సేమ్ ఇలాంటి సింపుల్గా ఇయర్ రింగ్స్ వచ్చాయి, చవలేదు కానీ బాగుంది కదా. దాని తర్వాత ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట. చూడండి శారీస్ మీదకి అన్నిటికి చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తారు. అంటే మీరు ఏదైనా శారీ తీసుకుంటే ఆ శారీ పిక్చర్ పంపించారంటే దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసిన జ్యువెలరీ కూడా పంపిస్తారు. సో అప్పుడు ఇంకా బాగుంటాయి. సో కస్టమైజ్ చేసినవి వస్తాయి కాబట్టి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సేమ్ 2 పంపించారండి, ఒకటి నాకు ఒకటి అక్కకి కానీ, ఒకటి నాకు ఒకటి మమ్మీకి కానీ. సో చూడండి సేమ్ అది 2 పంపించారు. సేమ్ కలర్ లో మనకి సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇవైతే నేనే ఉంచేస్తాను, అక్కకి మమ్మీకి ఇవ్వను. నాకు ఇలా ప్లెయిన్ గా ఉండేవి చాలా నచ్చుతాయి. అండ్ సూపర్ తేలిగ్గా ఉన్నాయండి, వేసుకొని ఎంతసేపు అయినా ఉండొచ్చు. సో చూడండి ఎంత బాగున్నాయో, బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ అన్వి కోసం ఈ బ్యాంగిల్స్ పంపించారు 2 అనమాట. పింక్ దాన్వి వేసుకునిందని నేను చూపించలేదు. సో సేమ్ ఇలాగా సింపుల్ గా ఉండే అన్వి కోసం బ్యాంగిల్స్ కూడా పంపించారు. సో అన్ని ఎక్కువగా పింక్ అండ్ మెరూన్ పంపించారు. నాకు డార్క్ కలర్స్ ఇష్టమని నేను చెప్పడం వల్ల ఇవి పంపించారు అనమాట. సో ఈవెన్ మీకు చూపిద్దాం అనుకున్నాను. సో తప్పకుండా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ అన్ని చూడండి. మీకు నచ్చితే కస్టమైజ్ చేయించుకోండి. అండ్ వెరీ మచ్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. సో దాని తర్వాత ఈ ఉగాదికి మీరేం కొనుక్కున్నారు ఏంటి అనేది చెప్పండి. నేనైతే ఒక బ్లెండర్ కొనుక్కున్నాను, హ్యాండ్ మిక్సర్ కొనుక్కున్నాను అనమాట. దాంతో యూజ్ చేసింది నేను చూపిస్తాను మీకు. సో దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. నేను గారెలు చేసినప్పుడు వేడి ప్లేట్ పట్టేసుకున్నాను, నా చేయి కాలింది.
సో చూడండి, సో నా చెయ్యి కాలింది, అందుకనే నేను ఫుల్గా షూట్ చేయడం అవ్వలేదు అనమాట. ఎవ్రీథింగ్ కరెక్ట్గా షూట్ చేయడం అవ్వలేదు. హోప్ యూ అండర్స్టాండ్. అంటే అంత అవసరమైంది కూడా కాదనమాట. మ్యాక్సిమం రెసిపీ అంతా నీట్గానే కవర్ అయింది. అండ్ ఆ రోజు ఉగాది రోజు ఈవినింగ్ అక్క వాళ్ళు వచ్చారు. నేను ఈసారి అక్క దగ్గరికి వెళ్దాం అనుకొని, ఇంకా హాలిడేస్లో ఎప్పుడు అక్కడే ఉంటాను కదా అని చెప్పి ఈ వీక్ వెళ్ళకూడదు అని ఇంట్లో ఉండిపోయాను అనమాట. అండ్ దాని తర్వాత అక్క వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ నేను గట్టి పకోడీ చేశాను. అది సూపర్ టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక గట్టి పకోడీ ఇష్టం ఉంటే తప్పకుండా ఆ రెసిపీని ట్రై చేయండి. సో ఆ రెసిపీ చూసిన తర్వాత ఈ వీడియో ఇంకా ఎండ్ చేసేస్తాను. ఉగాది రోజు ఉగాది పచ్చడి చూపించకపోతే ఇంకెందుకు చెప్పండి. అందుకనే నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా చేసేసుకుంటా. మీరు ఎలా చేస్తారు? బనానా అవి కూడా చాలా మంది వేస్తారు, బట్ మేమైతే ఇలా సింపుల్ గా చేసుకుంటాం. ఫస్ట్ నేను బెల్లం కొంచెం క్రష్ చేసేసి బెల్లం వేసుకున్నాను. తర్వాత సాల్ట్, రాక్ సాల్ట్ వేయాలంట. నేను విస్మయ్ ఫుడ్స్ లో చూసాను రాక్ సాల్ట్, పెప్పర్. మామూలుగా అయితే నేను సాల్ట్ అండ్ కారం వేస్తాను ప్రతి సంవత్సరం, బట్ ఈసారి విస్మయ్ ఫుడ్స్ లో చూసిన తర్వాత నేను పెప్పర్ కి మారిపోయాను అనమాట. అలానే వేయాలని చెప్పారు కదా తన వీడియోస్ చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. సో నేను చూపించినవన్నీ కూడా కలిపేసుకొని, చింతపండు రసం కలిపేసుకొని, ప్రసాదం దేవుడికి కొంచెం దండం పెట్టుకొని మేము తిన్నామన్నమాట. సో ఉగాది పచ్చడి చాలా బాగా ఉంటది కదా. కానీ తర్వాత ఒక స్వీట్ కూడా చేయాలి కదా. సో స్వీట్ నేను చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం పాయసం ఇప్పటికి నేను చూపించాను ఒక వ్లాగ్ లో, మీరు చూసుంటారు. చూడకపోతే చాలా సింపుల్ గా చేసుకుంటానండి నేను. పాలు మరగబెట్టేసుకొని అందులోని సగ్గుబియ్యం వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత షుగర్ వేసేసుకుంటాను. సాల్ట్ కాదు, షుగర్ వేసేసుకుంటాను. ఈ రోజు షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. సో కొంచెం రిచ్నెస్ అనేది వస్తుంది కాబట్టి. సో ఈ పాయసం మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అనమాట, అందుకనే ఇదే చేసేసుకుంటాను. దీనికి పెద్ద రకం సగ్గుబియ్యం కాకుండా నైలన్ సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం దొరుకుతాయి కదా, అవి అయితే బాగుంటాయి. పెద్దవైతే నేను పకోడీకి యూజ్ చేస్తాను, చిన్న సగ్గుబియ్యం ఏమో పాయసంకి యూజ్ చేస్తాను అనమాట. తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, కండెన్స్డ్ మిల్క్ టిన్లో నేను మెహందీ చేశాను, అందుకే అదంతా ఇందులోకి మార్చేసాను అనమాట. సో కండెన్స్డ్ మిల్క్ వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఆఫ్ చేసేయడమే. అండ్ ఇది చేస్తున్నప్పుడే నా చెయ్యి కాలింది. ఆ మధ్యలో ప్లేట్ పెట్టాను చూడండి, ఎంత పిచ్చిగా చేస్తామంటే అప్పుడప్పుడు పనులు. అండ్ ఇటువైపు వేడి అటువైపు వేడి తగిలి నాకు కాలింది. సో ఇప్పుడు నేను వడ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. నేను జస్ట్ మినపప్పుని నానబెట్టేసుకొని అందులోని కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేస్తాను అనమాట. గ్రైండర్ అయితే ఎప్పుడైనా మెత్తగా వస్తాయి గారెలు, మిక్సీ అయితే అంత మెత్తగా రావు. సో మా గ్రైండర్ పాడైంది, అందుకే నేను ఇంకా తప్పక మిక్సీలో వేసుకున్నాను. తర్వాత నార్మల్గా వడలు వేసేసుకోవడమే. అండ్ ఈ మధ్య నాకు కొంచెం వడలు బాగానే వస్తున్నాయి షేప్, లేకపోతే కన్నం వచ్చేది కాదు నీట్గా. అయితే ఇప్పుడు ఆనియన్ గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికి ఫస్ట్ ఆనియన్స్ బాగా కట్ చేసేసుకోవాలండి. మీరు నేను చూపించినట్టు కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న కన్నా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టమే. ఇలా అయితేనే బాగుంటుంది అనిపించింది నాకు. కానీ సో ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని
ఆనియన్స్ అన్నీ కొంచెం ప్రెస్ చేసుకుంటే దేనికి అది విడిపోతుంది కదా, అప్పుడు బాగుంటాయి అన్నమాట. అలా ప్రెస్ చేసేసుకోవాలి. వేరువేరుగా చేసేసుకుంటే అందులో కొన్ని పౌడర్స్ అవి కలిపేస్తే మనకి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఈ మధ్యన ఈవినింగ్ వర్షం గాలులు బాగా వస్తున్నాయి కాబట్టి టీ టైం ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను ఇందులో కలుపుతున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకున్నాను. దీనికి వాటర్ ఎక్కువ వేయక్కర్లేదండి. మనకి మాయిశ్చర్ అనేది ఆనియన్స్ నుంచి వస్తుంది కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. సో టేస్ట్కి తగ్గట్టు మీరు మీకు నచ్చిన ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి వేసుకొని కలిపేసుకోవాలి. మనకి క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యపిండి కూడా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, గట్టి పకోడీ కాబట్టి జస్ట్ ఒక 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా బియ్యపిండి కూడా కలిపేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్టే. సో డీప్ ఫ్రై చేసిన క్లిప్ చేయడం అవ్వలేదండి. హోప్ యూ అండర్స్టాండ్. ఇదే మెయిన్ కాబట్టి జస్ట్ పైపింగ్ హాట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో ఇలా అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నార్మల్ మెత్తన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, ఇదితో సింపుల్ రెసిపీ కదా. దీనికి శనగపిండి తీసుకున్నాను. ఫస్ట్ నేను శనగపిండిలో కొద్దిగా సాల్ట్, ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది మెత్తగా గుల్లగా వస్తాయి అన్నమాట, లేకపోతే బరువుగా వస్తాయి. అందులో కొద్దిగా జీలకర్ర, వాము ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే వాము కూడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి. ఈ హ్యాండ్ ఎవరిదో చెప్పుకోండి, హ్యాండ్ మారిందా? అక్కదన్నమాట. తర్వాత నేను అక్క ఇద్దరం ఉన్నాం అక్కడ. ఇప్పుడు నేను ఇంకొచ్చేసాను మళ్ళీ. సో ఆనియన్స్ ఉంచాను కదా కొద్దిగా, అవి కూడా ఇందులో వేసేసుకొని పలుచగా కలుపుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఈ రెసిపీ కూడా ట్రై చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. హోప్ ఈ సింపుల్ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ చూసి టాటా, బై బై. అండ్ నా మెహందీ ఇది చూసారా, ఎవరైనా అబ్జర్వ్ చేశారా, నోటీస్ చేశారా? అన్వి పెట్టింది, ఇది స్క్వేర్ అంట. సో అంత ప్రేమగా పెట్టిన తర్వాత ఇంకా వెంటనే నేను వాష్ చేయకుండా ఉంచేసాను. సో ఈ రెండు నా మెహందీ బాగున్నాయా? సో అంతే, అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బై బై, టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.